గుసగుసలాడే అడవికి చాలా ఎత్తున ఒక రొట్టె ముక్కంత కూడా లేని స్పార్క్ అనే మిణుగురు పురుగు తన రెక్కలను ముడుచుకుని దిగులుగా కూర్చున్నాడు. అతను వెలగడానికి నిరాకరించాడు. దీనివల్ల ఏం ఉపయోగం? స్పార్క్ ఆకాశం వైపు చూస్తూ నిట్టూర్చాడు. నేను కేవలం ఒక చిన్న నిప్పురవ్వని, నేనెప్పటికీ నీ అంత గొప్పగా కాలేను అనుకుంటూ. నిండు జాబిల్లి అయిన భుజ్జి తను వెలుగుతో మేఘాలను వెండిలా మారుస్తూ మృదువుగా నవ్వింది. ఓ చిట్టివాడా, భుజ్జి గొంతు ఒక సంగీతంలా పలికింది. నేను సముద్రాలకు పర్వతాలకు వెలుగునివ్వగలను, కాని ఆ చెట్ల పొదల కిందకు రాలేనంత పెద్దదానిని నేను. అక్కడ ఉన్న లోకం నాకు కనపడదు. స్పార్క్ కిందకు చూశాడు. పొడవైన గడ్డి నీడల అట్టడుగునా ఒక చిన్న చిట్టలుక చీకటిలో దారి తెలియక భయంతో వణుకుతోంది. ఈ లోకానికి కేవలం భారీ చంద్రుడే అవసరం లేదు, భుజ్జి మెల్లగా చెప్పింది. అప్పుడప్పుడు ఒక చిన్న లాంతరును కూడా అవసరం. ధైర్యం తెచ్చుకుని స్పార్క్ తన తోకలో కాంతిని వెలిగించాడు. రివ్వున కిందకు వెళ్లి ఆ ఎలుకపైనే ఎగురుతూ దారి చూపించాడు. ఆ ఎలుక సంతోషంతో స్పార్క్ యొక్క వెచ్చని బంగారు కాంతిని అనుసరిస్తూ తన ఇంటికి చేరింది. స్పార్క్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అతని చంద్రుడు కాకపోవచ్చు, కాని ఆ ఎలుకకు మాత్రం అతనే సూర్యుడు.